హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఎంపీ గార్డెన్ అండి. ఎంపీ గార్డెన్కి స్వాగతం. చూడండి, ఇది వచ్చేసి తెల్ల గోంగూర అండి. అందరూ చూస్తూనే ఉంటారు కదా అండి. మేమైతే 4 చెట్లు అయితే వేసుకున్నాం. తెల్ల గోంగూర చాలా బాగుంటుందండి. పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా గోంగూర పచ్చడి చేసుకున్నారండి? తెల్ల గోంగూర చూడండి, పువ్వు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కాయలు అయితే అవుతున్నాయి. ఈ గోంగూర చెట్లకి కాయలు కానీ గోంగూర కానీ చాలా ఉపయోగపడుతుందండి. చెట్టుకి అయితే అందులోంచి కాయల నుంచి పచ్చడి చేసుకోవచ్చు. వేరే మళ్ళీ వచ్చేసి గింజలు కూడా మళ్ళీ చెట్లకి అవసరం వస్తాయండి. ఇలా 4 చెట్లు వేసుకుంటే మంచిగా పచ్చడి అయిపోతుందండి. ఈ పచ్చడితో ఎంత అన్నమైనా తినొచ్చండి. ఈ గోంగూరతో ఏ మటన్ అయినా చికెన్ అయినా కూడా పనికిరాదండి. అంతా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి గోంగూర పచ్చడి. తెల్ల గోంగూర పచ్చడి పచ్చిమిర్చి ఎల్లిపాయలు వేసి ఫ్రై చేసి చేయాలండి. సూపర్ అంటే సూపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.